హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పోచమ్మ దగ్గర కోడిని కోస్తున్నాం. తెలంగాణ స్టైల్లో పోచమ్మ దగ్గర కోడిని ఎలా కోస్తారు, అమ్మకి అంటే పోచమ్మకి నైవేద్యం ఏం పెడతారు అనేది మేము ఈ వ్లాగ్లో చూపిస్తాం. అది చూడండి, చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. దానికి అన్నం వండిన ఇది దించి అట్టి చేపలు పరమండాలి. అట్టి చేపల కూర, ఇందులో ఉప్పు, కారము, పసుపు, మసాలా, చింతపండు, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, లాస్ట్గా అట్టి చేపలు వేసి అంటే అన్నీ కలిపి పెట్టి ఉడికియాలి. ఎందుకంటే పోసమ్మ తల్లికి అట్లనే వేస్తారు. ఇక ఆయిల్ పోస్తున్నా. అట్టి చేపలు వేస్తున్నా. ఆల్రెడీ అన్నీ వేసినాము. అంటే పోచమ్మ కండడానికి తాలిపేయరు. పోచమ్మకైనా ఎల్లమ్మ తల్లికైనా తాలిపేయరు. అంతే, ఉడకాలి. అన్నీ కలిపి పెట్టి ఉడికించుడు అంతే. ఇంకో కోసేవ కాడ కోతున్నాం. కోసేవ కాడ కోని కోసుకొస్తాం ఇయ్యాల. ఇంకో నా కోడలు ఉపారం పెడుతుంది. ఉపారం తీసుకొని కోసేవ కాడ పోయి కోని కోసుకొస్తాం. పోసాకు ఎండాకాలంలో ఉపారం ఎందుకు పెడతారు? ఎండాకాలంలో అందరూ చల్లగా ఉంచుకోమని, చల్లగా ఉండాలని. అటు సినిమాలు, పెరుగు ప్యాకెట్ 5 పెడతారా ఆంటీ? 5 పెడతారు. చల్లని తల్లి అందరిని చల్లగా ఉంచుకోవడం, చల్లగా ఉంచాలని ఇవన్నీ వేసుడు. ఎండాకాలం కన్నేది కళ్ళు తెచ్చిర్రు. కళ్ళు కూడా కన్నీడ కట్టు సందీప్. కళ్ళు ఉండాలి కళ్ళ బట్టలు. అయిపోయి ఇంకా ఈ పుట్నాలు ఇవి కూడా పోతారు. పుట్నాలు, కొబ్బరికాయ, పూది బట్టి లేదు. కళ్ళు కళ్ళు
దీన్ని మీరు ఏ దేవుని కాడ కోసినా వాళ్ళతో కొట్టిపించుకుంటే ఇంటికి గొంట పోయినాక ఇంటికాడ ముత్తం సేపు పెట్టి తీసుకొచ్చి వాళ్ళకు కోసిచ్చేటోళ్ళకి ఇవ్వాలి. పోగానే మన దేవుని కాడ పోగానే వాళ్ళకి ఇవ్వద్దు. ఫ్రెండ్స్ వచ్చినాం, దేవుడికి నైవేద్యం పెట్టినాం, కోడిని కోసుకున్నాం, వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి చికెన్ వండుతాం. ఇక మళ్ళీ మేము తినేటప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాం. కొబ్బరి పక్క పెట్టలేవా? తీసుకో అన్ని మన అమ్మ నాకు రాలే బెల్లం రాలే. ఏం చెట్టు? ఇది మా ఊడుగు ఎట్టు, అగో అది ఆప చెట్టు, పోసవ కాడు ఉన్నాయి. ఊడుగు పండ్లు తింటే పేయికి మంచిది. తడినానికి నీకేనే ఒక్కసారి పెరుగుతాడు అన్నట్టు. అంటే ఏం కూర వండుతున్నావు? మేకర్ ఫ్రై చేస్తున్నా. గంగవ్వ తిన్నది ఇవాళ సండే కదా, 50 మందేమో కొన్ని ఫ్రై చేస్తున్నా. ఈరోజు గంగవ్వ నాన్ వెజ్ తినేది కాబట్టి ఆమె కోసం స్పెషల్గా మిల్ మేకర్ కర్రీ. చికెన్ అయ్యే వరకు బాగా టైం అవుతుందని ఇప్పుడు అందరం అటు జిమ్మల కూరతో తింటున్నాం. మళ్ళీ అప్పటికి చికెన్ అయినాక అప్పటికి మక్కటుకులు, చికెను, కళ్ళు అన్నీ. ఆయిల్ పోస్తున్నాం. అవన్నా అవి లవంగాలు, ఇవి యాలకులు. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ అంతే, కుడక పొడి, ఉల్లిగడ్డ పేస్ట్. నెక్స్ట్ ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ముందు ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాం, ఉల్లిగడ్డ కుడక. ఇప్పుడు ఎల్లిగడ్డ, అల్లం, ధనియాల పొడి, చికెన్ వేస్తున్నాం.
చికెన్ కర్రీ ఉడికింది, మేము ఆల్రెడీ తింటున్నాం. చికెన్ కర్రీ ఎట్లుంది? మంచిగా ఉందని కారం ఉన్నది కొంచెం కొత్త కారంగా. వాసననే మొత్తం నోరూరిపోతుంది. మీరు అండరు కాబట్టి వాసన నోరూరిపోతుంది అనుకుంటే డైలాగ్ కొడుతురు. మీరు అండరు కాబట్టి వాసన నోరూరిపోతుంది అనుకుంటే డైలాగ్ కొడుతురు. మాధవ్ నిజంగా ఇప్పుడు కారం వస్తుంది అత్తలేదా? కూరగా వస్తుంది అందుకే ఎడుతున్నావు కదా. అక్షర నీకు వస్తుందా? నీకు రచరి మా నాకైతే అసలు కారం రాదు. బబ్లు నిజంగా కారం వస్తుందా నీకు? మీ అమ్మకి ఎట్లా రాదు. పెద్దమ్మా కారం వస్తుందా నీకు? వస్తుందా? అచ్చులు ఉన్నది కదా. ఆరాధ్య కారం వస్తుందా?